ప్రభు నామంన అందరికీ శుభములు వందనమన్నాతులండి. ఎలా ఉన్నారంటే అందరూ? నా వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందుకే నేను త్వరగా మీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఈరోజు ఒక వర్తమానం తీసుకొని మీ దగ్గరికి వచ్చానండి. కొన్నిసార్లు మన లైఫ్లో మనము విసిగిపోయి ఎవరికి ఏం సమాధానం చెప్పలేక, లేదు ఇంకా నా వల్ల కాదు, నేను వారికి సమాధానం చెప్పలేను అన్న అన్న లాస్ట్ ఏమంటారంటే ఆఖరి సమయం, అంటే ఇంకా పేషెన్సీ ఓపిక పట్టి 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 ఇంకా నా వల్ల కాదు, ఎవరు ఏమని అనుకున్నా కూడా, కుటుంబీకులే కానీ పరిస్థితులే కానీ ఎవరు ఏమన్నా కూడా నేను ఇంకా ఏమీ వారికి సమాధానం చెప్పలేను అన్నట్లుగా మన లైఫ్లో పరిస్థితి మారిపోతుంది. అయితే అలాంటి సమయంలో నీవు మౌనంగా ఉన్నట్లయితే నీ మౌనాన్ని దేవుడు సమాధానంగా మారుస్తాడండి. ఎలాగనంటారా? మనం మౌనంగా ఉంటే ఆయన సమాధానం చెప్తారు. ఆయన సమాధానం చెప్పే సమయం కోసం మనం ఎదురు చూసినట్లయితే ఓపికతో మన విశ్వాసం పోగొట్టుకొనకుండా, దేవా ఏంటి నాయనా ఈ పరిస్థితి, నేను ఇంకా ఎన్నాళ్ళు ఓర్చుకోవాలి, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ శోధనలు, ఈ మాటలు, ఈ అవమానాలు, ఈ నిందలు ఇంకా నేను ఎన్ని రోజులు ఓర్చుకోవాలి, నేను విసిగి వేసారిపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాము. అయితే ఆ సమయంలో, అలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి నిందించి అవమానించి, మనము కొందరు ఏదైనా కష్టము, ఏదైనా వారి కోపం వచ్చినప్పుడు వారి నోట్లో నుంచి ఒక బాణాల్లాగా వారి మాటలు వదిలేస్తూ ఉంటారండి. మనుషులైనప్పటికీ వారికి ఏదైనా కొంచెం కష్టం అనిపించినప్పుడు, వారికి ఏదైనా బాధ అనిపించినప్పుడు, ఇంకా ఎదుటివారు ఏమనుకుంటారు, నేను ఇంత కోపంగా మాట్లాడకూడదు, ఇలా ఇన్ని మాటలు మాట్లాడకూడదు అని కూడా ఉండదు వాళ్ళకి. అసలు ఇంకా వారి కోపాన్ని వారు అదుపులో ఉంచుకోలేరనమాట. అలాగా దేవునితో కూడా కొందరు, అది ఎలా చేసావయ్యా, ఇది ఇలా చేసావయ్యా, నన్ను ఇలా బాధ పెట్టావయ్యా, అలా బాధ పెట్టావయ్యా, నేను ఇన్ని బాధలు పడ్డానయ్యా అని దేవుణ్ణి కూడా చాలామంది ప్రశ్నలు వేసేవారిగా ఉంటారు. అయితే నేను ఇలాగంటాను, దేవుణ్ణి ప్రశ్నించుటకు, దేవుణ్ణి నిలదీయుటకు, ఆయన్ని ఇలా చేసావెందుకు, లేదు నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఇలా చేసావెందుకు అని మనం అడగడానికి మనం ఏ పాటివారమండి? ఈ క్షణం మన శరీరంలో ఊపిరి ఉంది, మరుక్షణంలో ఆ ఊపిరి ఉంటుందో లేదో కూడా మన చేతుల్లో ఉండదు. మరి మన జీవితము, మన శరీరంలో ఉన్న ఊపిరే మన చేతుల్లో లేనప్పుడు, ఆయన పెట్టిన ప్రాణభిక్షగా మనం బ్రతుకుతున్నప్పుడు, మరి ఆయన్ని నిలదీయుటకు మనం ఏ పాటివారం అంటారు? అయితే దేవుణ్ణి మనం నిలదీయకుండా ఉంటే దేవుడే సమాధానం చెప్తారు అని మీరు ఎలాగని అంటారంటే, ఉదాహరణకు దావీదు గారు, మరి ఆయన నేను యుద్ధానికి వెళ్తాను అని ఆయన వారి తమ్ముళ్ళు, వారి అన్నలు, వీడు చిన్నవాడు, వీడు యుద్ధం చేయలేడు, ఇతనికి వద్దు అని చెప్పి అతని అన్నలందరూ అతన్ని పక్కకు నెట్టారు. చిన్న చూపు చూశారు. వాడు చిన్నోడు, వాడు యుద్ధానికి రాలేడు, వాడు వయసులో చిన్నోడు, శారీరకంగా చిన్నోడు అని అతన్ని చిన్న చూపు చూశారు. అయితే అతను తనకు ఉన్న దేవునిచ్చిన జ్ఞానంతో, తనకున్న దేవుడిచ్చిన ఆశీర్వాదంతో తను దేవుణ్ణి స్తుతిస్తూ, మరి మా అన్నలు యుద్ధానికి యుద్ధ వీరుల్లాగా వెళ్ళారు, మరి నేను ఇలా గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను, నేను ఇలా చిన్న చూపుతో ఉన్నాను అని దావీదు గారు బాధపడలేదు. కానీ ఆ చిన్న చూపుగా వారందరూ చూసినప్పటికీ ఆయన గొర్రెల మధ్యలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ, అణిగి మణిగి తనకున్న దాంట్లో తను సంతోషంగా ఉన్నాడు. మరి సంతోషంగా ఉన్నప్పుడు మరి దేవుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు అతన్ని హెచ్చించలేదా? అలాగే మన జీవితంలో మనము ఎందుకు పనికిరాని వారముగా, కుటుంబంలోనూ ఉద్యోగం లేని వారముగా, జీవితంలో ఓడిపోయి, పరిస్థితుల్లో ఓడిపోయి, మనమేమీ చేయలేని వారముగా, చేతకాని వారముగా,
చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని మన మీద మనకే ఏంటి నా ఈ పరిస్థితి అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుండొచ్చు. కానీ నీ ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క స్థితిగతిలో నువ్వు దేవుణ్ణి స్తుతించడము దేవుడు చూస్తాడు. చూసి ఆయన సమయం వచ్చినప్పుడు అతన్ని యుద్ధానికి పంపించి యుద్ధంలో గెలిచేటట్టు చేసి అతన్ని రాజుగా ఎలాగ నియమించారో దేవుడు కూడా మన పక్షాన ఉంటాడు. మనం ఆయన వైపు చూస్తూ మనకున్న కష్టం వైపు కాకుండా ఆయన్ను చూస్తూ మనం ఆయన్ని స్తుతిస్తూ స్మరించడం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనము లైఫ్లోనే కాదు, జీవితంలోనే కాదు, పరలోకంలో కూడా ఆయన ప్రియబిడ్డలముగా మనం ఉంటాము. అలాగే దానియేలు గారిని చూసినప్పుడు దానియేలు గారు దినమునకు ముమ్మారు ప్రార్థన చేశారు. మరి ఆయన సింహాల బోనులోకి వెళ్ళారు. బోనులోకి వెళ్ళినప్పటికీ దేవుడు కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఏ మనిషి అయితే అతన్ని లోపలికి సింహాల బోనులోకి మనుషుల మాటలు విని పంపించాడో అదే మనిషి ఆయన నోటితో దేవుణ్ణి ఒప్పుకున్నారు. అలాగే మనల్ని అవమానపరిచిన వారు, మనల్ని నిందించిన వారు, మనల్ని హేళన చేసిన వారు, అలాంటి వారి నోటితోనే నిన్ను గొప్పగా పొగిడించేలాగా దేవుడు చేయగలడు. వాళ్ళు ఆ రోజున రాజుకు నువ్వు భయపడలేదు అని చెప్పన్నారు. అలాగే దానియేలు గారు భయపడలేదు. తర్వాత దానియేలు గారి దేవునికి నమస్కరించిన వారిగా ఉన్నారు. దానియేలు గారిని గౌరవించి ప్రేమించేవారిగా ఉన్నారు. ఎందుకని? దేవునికి అతను ప్రాముఖ్యత ఇచ్చారు. దానియేలు గారు, అయ్యా సింహాల బోన్లో వేశారు, నిన్ను నమ్ముకోబట్టే కదా నాకు ఈ సింహాల బోన్ వచ్చింది అని ఉంటారంటారా? ఖచ్చితంగా అని ఉండరు. ఆ సింహాల బోన్లో కూడా ఆయన ప్రార్థన చేశారు. మరి దావీదు గారు, నేను చిన్నవాడను, నేను ఎందుకు పనికిరానివాడను, నా అన్నలందరితో కలిసి నేను యుద్ధానికి వెళ్ళడం లేదని బాధపడలేదు. కానీ దేవుణ్ణి స్తుతించారు. తనకు వారికి ఉన్న స్థితిలోనే వారు దేవుణ్ణి గనపరిచారు కనుక దేవుడు వారిని గనపరిచారు. అలాగే మనకు కష్టం ఎదురైనప్పటికీ, శోధన ఎదురైనప్పటికీ సాతాను ముమ్మరంగా మన మీదకి పరిస్థితులు తీసుకొస్తాడు. సుడిగాలి వంటి సమస్యలు తీసుకొస్తాడు. సునామీ వంటి సమస్యలు తీసుకొస్తాడు. అమ్మో, నా ఎదురుగా సునామీ ఉంది, నేను మునిగిపోతాను, నేను చచ్చిపోతాను అనేటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ ఆ సునామీ మనల్ని ఏమీ చేయలేదు. కానీ దానిలో 100 మంది కొట్టుకొని చచ్చిపోయినా కూడా దేవుడు నీకు ఆయన నిర్ణయంలో మనకు ఆయుష్, ఆరోగ్యము, జీవం ఇయ్యగలడు. కనుక మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనం భయపడకూడదు, బెదరకూడదు, జడియకూడదు, దేవుణ్ణి ఆవేశపడిపోయి మనం మాటలు అనకూడదు. ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు వచ్చినా, కానీ తండ్రి నీవు ఉన్నావు కదా, నాకు సమస్యలు సమసిపోతాయి, నీవు నాకు తోడుగా ఉంటే ఎన్ని సమస్యల్లోనైనా నా సంతోషాన్ని నా దగ్గర నుంచి ఎవరూ తీయలేరు అని మనం ఆయన్ని మరీ ఎక్కువగా స్తుతించడము, మరీ ఎక్కువగా ప్రార్థన చేయడము, మరీ ఎక్కువగా ఆయన్ని సన్నిధిలో గడపడము మనము అలవాటు చేసుకోవాలి. అలా అని సమస్య రాగానే దేవుని దగ్గరికి వెళ్ళి సమస్య వదిలేగానే, సమస్య పోగానే దేవుణ్ణి వదిలేసేవారముగా మనం ఉండకూడదండి. అది ఎలాంటి ప్రార్థన ఉంటుందో తెలుసా? సీజనల్ ప్రార్థన. సీజన్స్ బట్టి వస్తుంది ఆ ప్రార్థన. అంటే పండుగ టైంలో ఆలయానికి వెళ్ళడం, పండుగ లేనప్పుడు మనము దేవుని ఆలయానికి వెళ్ళకపోవడం, అలాగా కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రావడం, కష్టం రానప్పుడు దేవుని నిర్లక్ష్యం చేయడం. అలాంటి స్థితిగతిలో ఉంటే దేవుడు కూడా మనల్ని కూడా అప్పుడప్పుడు పట్టించుకుంటాడండి, అప్పుడప్పుడు చూస్తాడు. అలా కాదు, ఎప్పుడూ మనం ఆయన్ని అంటిపెట్టుకొని ఉండాలి. ఉదయం లేవడం దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా నా సర్వస్వం నీవేనయ్యా అని మనము ఆయన్ని స్తుతించడం అలవాటు చేసుకోవాలి. తప్పులేమన్నా ఉంటే క్షమించండి. దేవుణ్ణి హత్తుకొని ఉందాము. ఆయన ప్రేమలో మనము మన జీవితాలు, మన కుటుంబాలు వర్ధిల్లుదాము. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.